కశ్యప్ గారు ఇప్పుడు ఏ మతంలోనైనా లోపాలు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారు మతాలు ఉండదండి, మనుషులు ఉంటది. ప్రకాష్ రాజ్ గారు రీసెంట్ గా శ్రీరాముని గురించి మాట్లాడారు. అంటే అదొక లోపమే కదా. శ్రీరాముని నేను చెప్తా, నాకు అక్కడికి అర్థమైంది. రామాయణంలో ఇట్లా లోపాలు ఉన్నాయని చెప్పేసి చూపించారు. ఉండండి మతంలో లోపం ఉండడం, ఇతర మతాల మీద పడవమని చెప్పి గ్రంథాల్లో రాసుకోవడం రెండు డిఫరెంట్ సినారియోస్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడాడు తెలుసా రాముడి గురించి? ఎందుకు మాట్లాడాడు అంటే రాముడు అంటే ఆ బైబిల్ ఆయనకి నేర్పిన ద్వేషం. ఇప్పుడు మీకు బైబిల్ అంటే ద్వేషం. ఇప్పుడు నా దేవుని రాళ్ళు రప్పలోనంటే, నా దేవుని వ్యభిచారులు అంటే మరి నేను వెళ్ళి ముద్దెట్టుకుంటాను నా దేవుని గ్రంథాన్ని. మీరు వెళ్ళి అలా రెండు చెక్కలు మూడు మేకులు అంటే ఎప్పుడు అంటామండి? రెండు దెబ్బలు కాదు, పిల్లైనా సరే గదిలో తలుపులు కొట్టి ఉండండి తలుపులు మూసి దాన్ని కొడితే అది ఏం చేస్తుంది? మేమెవరో అనలేదు. ఈ రోజు ఏ హిందూ అండి క్రైస్తవులు ఇళ్ళకెళ్ళి వాళ్ళ మతం మారుస్తున్నాడు? ప్రతి ఒక్క క్రైస్తవుడు హిందువుల ఇళ్ళకి వచ్చి మతం మారుస్తున్నాడు. ఏ హిందూ వెళ్తున్నాడో చెప్పండి క్రైస్తవుల ఇళ్ళకి? ఎందుకు వెళ్తున్నారు? ఎవరి మత విశ్వాసాలు వాళ్ళేయండి. అరే మీకు అర్థం కావట్లేదు. మీ స్వేచ్ఛ ఎంత వరకు అంటే నా ముక్కుని తాకనంత వరకు నేను మీకు ఓకే చెప్తా. బట్ నా ముక్కుని తాకారు అనుకోండి, మీ చెయ్యి ఉండదు, మీ తల ముక్కు ఉండదు, ఇంకా స్వేచ్ఛ గురించి మాటలు ఉండవు. అలానే వాళ్ళ తాలూకు మత విశ్వాసం ఏంటి? యువతల వాడి మత విశ్వాసాలని అంటే తప్పు పట్టడం, ఇతర వాళ్ళ మత విశ్వాసాలని అసలు అవి మత విశ్వాసాలే కావు. మా మత విశ్వాసాలు మా గ్రంథం చెప్పినట్టు, మా దేవుడు చెప్పినట్టు ఇతరులు వినాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్టే చెప్పండి. ఉండండి వాళ్ళ దేవుడికి విగ్రహారాధన నచ్చకపోతే వాళ్ళని మానేమని చెప్పండి. వాళ్ళేమో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుంటారు చర్చిల్లో, మేమెందుకు మార్చుకోవాలండి? మమ్మల్ని పాపం అంటారండి. సార్, ఏ మతము ఇతర మతాలను దూషించమని చెప్పి ఇప్పుడు ఏ మతం కానీ ఇతర మతాలను దూషించొద్దు, ఇతర మనుషుల్ని కూడా మనము ప్రేమించాలి. అది బైబిల్ ఆధారంగా చెప్పండి. అది బైబిల్ ఆధారంగా చెప్పండి. ఇప్పుడు గతంలో జోసెఫ్ గారు రాధా మనోహర్ దాస్ పైన కేసు పెట్టారు. ఎందుకోసం కేసు పెట్టారు? ఎందుకంటే ఆయన మా యేసుప్రభు, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? యేసుప్రభు పైన టాయిలెట్ పోయమన్నాడు. అది ఏందది సార్? ఇప్పుడు ఆయన పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, నేను కూడా గౌరవిస్తా. కానీ వ్యాఖ్యలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన అన్న తర్వాత ఇప్పుడు వేరెవరైనా మళ్ళీ అలాంటి మాటను చెప్తే ఇక్కడ ఏమవుతుందంటే మనం కూడా మనం భారతీయులం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్. ప్రవక్తలు చేసిన ప్రవర్తన ఏమిటి? ప్రవక్తలు చేసిన వాళ్ళ ప్రవర్తన ఏమిటి? కాదండి, మనకు కావాల్సింది ఏది? మన వచ్చినప్పుడు భారతీయులు వేషం వేస్తారు. వేషమేమో అవసరం లేదు మాకు. వేషం వేసే అవసరం లేదండి సార్. ఒక్క నిమిషం, మాకు అవసరం లేదండి. వేషాలు వేసే అవసరం లేదు. క్రిస్టియన్ ఇక్కడ వెళ్ళిన తర్వాత మా దేవుళ్ళు అనడానికి వీళ్ళు ఎవరండి? ఎవరిచ్చాడు అధికారం? అన్న, ఇప్పుడు ఏ మతాన్నైనా ఒకరి మతాన్ని ఒకరి కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. కానీ ఇవాళ ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి విధానము అంటే మనసుల మీద ఒక విద్వేషమైనటువంటి భావం వచ్చే విధంగా, ఇవాళ క్రైస్తవులు అనగానే హిందువులకు కోపం వచ్చే విధంగా, హిందువులు అనగానే క్రైస్తవులకు కోపం వచ్చే విధంగా, ఇది ఒక పెద్ద మనసులల్లా విభేదాలు తీసుకొచ్చి, అంతరాలు తీసుకొచ్చి ఒక గిరిగీసేటువంటి పద్ధతి తీసుకొస్తున్నటువంటి తీరుగా అనిపిస్తున్నది. ఇవల్ల మనకు మతాలు కులాల కన్నా చాలా గొప్పగా రాజ్యాంగం ఉన్నదండి. రాజ్యాంగంలో మనిషిని మనిషిగా చూసేటువంటి భావం ఉన్నటువంటి పద్ధతి ఉన్నది. ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి శిష్టాన్ని మనం పాటించి ఇవాళ అంటరానితనం నిర్మూలన కానీ, లేకపోతే ఒక మనిషిని చూసేటువంటి పద్ధతి కానీ రాజ్యాంగంలో చూపెడుతుంది. కానీ కులాలలో మతాలలో ఎక్కడ కూడా చూపిస్తలేదు, ఏ మతంలో కూడా చూపిస్తలేదు. నీకు క్రైస్తవ మతంలో కూడా అన్ని మూఢనమ్మకాలే చూపెడుతుంటారు. వాళ్ళు ప్రజలకు నేర్పేదంతా కూడా మూఢనమ్మకాలు తీసుకుపోతారు. నువ్వు హిందువులలో కూడా అదే తీసుకొస్తున్నారు కదా. శకునం చెప్పు స్త్రీని ద్వేషించాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని బైబిల్లో సుస్పష్టంగా ఉన్నది. సరే, హిందూ మతంలో చాలా మంది హిందూ మతంలో కూడా చాలా మంది పాస్టర్లు
లేదన్నా హిందూ మతంలో కూడా స్త్రీని అంటరాని వారిగానే చూస్తారు కానీ స్త్రీని గౌరవించినటువంటి పద్ధతి ఎక్కడ కూడా లేదు. ఎక్కడ నీ ఇంట్లోనే చూడు, నీ ఇంట్లోనే చూడు. లేదండి, నీ స్త్రీని ఏ మతమైన ఉన్నది, కాదు కాదు, ఏ మతంలో ఉన్నది లేదన్నా. బ్రదర్ అవును, నువ్వు రాజ్యాంగం ప్రకారం పోవాలి కదా. ఏంటిది హిందువులో ఉన్నది, ముస్లింలలో ఉన్నది, క్రైస్తవులు, ముస్లింలలో ఉన్నది, ముస్లిం మతంలో ఉన్నది, రాసింది కాదు ఆచరణలో ఉన్నటువంటి. మీరు మాట్లాడే మాటలు ఉంటది. గౌరవిస్తున్నావా శ్రీను? నీ ఇంట్లో గౌరవిస్తున్నావా శ్రీని? కాదన్నా, వీళ్ళ స్త్రీని గౌరవిస్తున్నారా? అదే మా ఇంట్లో గౌరవిస్తున్నాం, మీ ఇంట్లో గౌరవించలేదమ్మా, అది తెచ్చి బయట చెప్తున్నాం. ఇంకొక మాట ఎక్కడైనా మాట్లాడండి, ఆధారపూర్వకంగా ఆధారపూర్వకంగానే మాట్లాడాలంటే చూపెట్టండి. కశ్యప గారు బ్రాహ్మణులు తల నుండి పుట్టిరు, ఛాతి చేతి నుండి క్షత్రియులు పుట్టిరు, కడుపుతోల నుండి కోమట్లు పుట్టిరు, బ్రాహ్మణ శూద్రులు పాదాల నుంచి, అతి శూద్రులు ఇక మరి ఏం చెల్లు పుట్టిరో పంచముడు తెలియదు. ఎక్కడ లేదండి, వర్ణ వ్యవస్థ చెప్తున్నది కదా. వర్ణ వ్యవస్థలో అదే చెప్తుంది కదా. ఏంటంటే పురాణము, వేదము, తర్వాత ఇతిహాసాలు, తర్వాత మనకున్నటువంటి గ్రంథాలు, ఇవన్నీ కూడా వివిధ స్థాయిల్లో వాళ్ళ మానసిక పరిపక్వతను బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి అది కాదు కదా, భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది అని చెప్తారు. కానీ క్రైస్తవులకు, ముస్లింలకు, వీళ్ళందరికీ ఇదే విధంగా చెప్తారా? ఒక మాట అండి, నేను ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే చెప్తున్నారు. కశ్యప్ గారు సారీ, ఇప్పుడు గతంలో మన భారతదేశంలో ఎలా ఉండేదంటే ప్రతిసారి మన భారతదేశంలో క్రైస్తవం లేదండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను సైలెంట్గా ఉండేది. ఒక్క నిమిషం. ఇప్పుడు గతంలో ఎలాగుండేదంటే హిందూ ముస్లిం గొడవలన్నీ స్టార్ట్ అయింది ఎప్పుడు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల ముందు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ హిందూ క్రిస్టియన్ అనేది కావాలా, లేకపోతే దీన్ని అంతరిద్దాం? దాని గురించి వద్దాం, నేను చెప్తాను. సొల్యూషన్ కావాలా, లేకపోతే ఇలాగే గొడవలు ఇప్పుడు మీరు అడిగారు ఎక్కడెక్కడి నుంచి పుడతారని, మెటాఫోర్ అంటారు. మెటాఫోర్ కింద పుట్టారు అని. నిజంగా ఒకవేళ శూద్రులు పుట్టడం కాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కాలు తీసేసుకోమని చెప్పండి, కట్ చేసేసుకోమని చెప్పండి. అక్కడ పురుషుడి కింద అంటే పూజలు చేసుకొని బతకాలి. నేను ఒక మాట చెప్తున్నా వినండి, మీకు అసలు పూర్తిగా తెలియదు, చెప్పిన మాట వినరు, మీతో వచ్చిన ప్రాబ్లం అది. నాకు టైం ఇస్తే క్లియర్ చెప్తాను. పైనుంచి పుట్టాడు అంటే దాని అర్థం వాళ్ళకి మెదడు ఉంది అని. వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు అని కాదు, ఏ పని చేయనోడు ఈ రోజు కూడా ఉన్నాడు. శూద్రులు మీకు తెలిసింది ఎందుకు వస్తారు? జ్ఞానం ఇక్కడ నుంచి పుట్టిందంటే అరికాలంలో పుట్టినోడికి జ్ఞానం లేదనేది అర్థం. అదే వస్తుంది కదా. మాట్లాడినప్పుడు మాట్లాడి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అక్కడ మెటఫోర్ గా చెప్పారని చెప్పి నీకు అర్థం కూడా తెలియదు. అది అంటే జ్ఞానం ఉన్నది ఇది ఎవరికైనా కావచ్చు. అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారు, అదేంటి అంటే ఎవ్రీ 4 yearsకి ఆ ఊర్లో ఉండే మనువులు అనేవాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్ష ఎలా జరిగేది, ఆ పరీక్ష పాస్ అయిన వాడు బ్రాహ్మణుడి కింద ఉండేవాడు, ఆ తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు. వాడు పరీక్ష పాస్ కాకపోతే అప్పుడు వాడెవడు అంటే శూద్రుడి కింద ఉండేవాడు. అది బాగా జరిగేది. అది అంటే ఇక్కడ దాని అర్థం ఏమొస్తుంది, జ్ఞానం ఉండవాడిని మీరు ఇస్తారు తప్ప కలెక్టర్ అనేవాడిని వాడు కింద ఉన్నాడు కదా అని చెప్పి ఇచ్చేస్తారా? వాడు దానికి కష్టపడ్డాడు, కష్టపడిన వాడిని తీసుకెళ్లి మీరు కుర్చీలు ఎలా కూర్చుని పెడతారండి? సో మెటఫార్గా పడ్డాయి. అంబేద్కర్ గారు చెప్పినట్టు ముందంతా కూడా ఎవరైతే ఆయా వాటికి చెందుతారో అంటే అర్హత సంపాదిస్తారో వాళ్ళకి మాత్రమే ఉండేది. ఆ తర్వాత దురాచారాలు అనేవి వచ్చాయి. నేను ఒప్పుకుంటాను. దళితులకు మెదడు లేదా? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎవరు బ్రాహ్మణులకు మాత్రమే మెదడు. చెప్తా, దళితులకు మెదడు లేదా అని కాదండి, కష్టపడేవాడు. వాళ్ళెందుకు మెదడు నుంచి పుట్టారు, వాళ్ళెందుకు తలల నుంచి పుట్టారు, వాళ్ళెందుకు కాళ్ళ నుంచి ఎందుకు పుట్టాలి? మీకు అది చెప్తున్నా, మీకు మెదడు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నది ఏంటంటే మెదడు నుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు అంటే దాని అర్థం వాడు ఆ తెలివి సంపాదించుకుంటే IAS అయిన వాడికి కలెక్టర్ ఎందుకు ఇస్తున్నారండి? మిగతా వారికి ఇవ్వాల్సిన పని లేదా? వాడు చూసుకొని ఇవ్వకపోతే ఎలాగా అని ఎలాగడుగుతాడండి? తెలివి ఉన్నది కదా.
అర్హత తెలివి ఉన్నది కదా. ఉండండి. విను, ఉండండి, నా చెప్పే, మాట విను. వినండి, నేను మీకు విను, ఆన్సరిస్తున్నా. first. ఆన్సరిస్తున్నా. తెలివిగా అంటున్నావు, నీకున్నా అర్హత తెలివి? సంపాదించుకునే నీకున్నా వాడు తెలివి? బ్రాహ్మణుడు. నీకున్నా దళితుడు తెలివి? కూడా, దళితుడు First కాదు, నీకు సూర్యుడు తెలివి first ఉన్నదా? of all. నా కొందగనికే మాట్లాడుతున్నా. ఏం తెలివి ఉన్నది నీకు? నా కొందగనికే అరికాలలో ఎవరైనా పుడతారా? కొందగనికే ఎప్పుడైనా చూసావు నువ్వు? నా కొందగనికే ఎప్పుడైనా మాట్లాడుతున్నా. చూసావు నువ్వు? నీకు అర్థం అరికాల కాకపోతే నుంచి ఏం చేయాలి? పుట్టినట్టుగా చరిత్ర తెలుగులో ఉన్నదా? మాట్లాడుతుంటే అర్థం ఎప్పుడైనా చేసుకోలేకపోతున్నావు చూసావా నువ్వు? తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంకేం చేయాలి? ఇప్పుడు నువ్వు తెలుగులో Question పెట్టుకొని అది అర్థం కాదు, చేసుకోవాలి. అరికాల్లో ఆన్సర్కి. పుట్టిన వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారా ఇప్పుడు? కాదు, అరికాల్లో ఎవడైనా పుడతాడు, మెటఫర్ అంటే మరి అర్థం మెడ నుంచి తెలుసా? ఎవడు పుడతాడు? మెడ మెటఫర్ నుంచి అంటే ఎవడు అర్థం పుడతాడు? తెలుసా నీకు? తల మెటఫర్ నుంచి అంటే ఎవడు అర్థం పుడతాడు? తెలుసా? తల నుంచి ఎవడు పుడతాడు? అదే మరి ఎందుకు అడుగుతున్నావు? తెలియనప్పుడు అరే కూర్చో, నువ్వు రాంగా. చెప్తున్నావు కదా. తెలియనప్పుడు కూర్చో. మన ధర్మశాస్త్రం తెలియనప్పుడు ప్రకారంగా కూర్చో. వర్ణ వ్యవస్థను ఎందుకు చూపెడుతున్నారు కదా? కాదండి, ఎవరికైనా ఆయన ఎవరైనా మాట brain- అది కాదండి, ఎందుకు కాదండి, మాట్లాడతాడు ఒక్క ఆయన? నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. ఎవరైనా బ్రెయిన్ తోటి వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మంచి ఇంటలెక్చువల్స్ కావచ్చు, ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేస్తే అరే వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుందిరా అంటారు, కానీ వాడి మోకాలు బాగా పనిచేస్తాయిరా అన్నారు కదా. అంటే ఏమంటారు, ఒక రూపకం అన్నమాట. అంటే కష్టించేవాడు అంటే అక్కడ కులం అంటగట్టిరు కాబట్టి అది వస్తున్నది. కులం అంటగట్టకపోతే వర్ణ వ్యవస్థ సార్, different ఒక్క from నిమిషం కుల సార్, వ్యవస్థ. ఒక్క నిమిషము ఇక్కడ వర్ణ వ్యవస్థ కులం అంటగట్టిరు కాబట్టి కశ్యప్ భాయ్, ఒక్క నిమిషం, కులం జోసెఫ్ అంటగట్టకపోతే రాదు కదా. ఐలాన్ గారు ఒక్క నిమిషం. ఇస్మాయిల్ గారు వినిపిస్తుందా అండి? హలో మీ గ్రంథాలలో వినిపిస్తుంది. మీ గ్రంథాలలో అన్ని వాళ్ళు వినిపించి చూపించారు కాబట్టి మతం మాకొద్దు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన నేను శూద్రుల దగ్గరికి వస్తాను. ఆయన ఒక నువ్వెందుకు వస్తావా? నీ బైబిల్ గురించి నీకెందుకు? ఆపండి, ఆయన బైబిల్ గురించి మాట్లాడండి, శూద్రుల గురించి కాదు కదా. బైబిల్ గురించి దానికి అక్కడ కూర్చుంది, ఆయనకి ఏంటి ఆధారం? శూద్రుల బైబిల్ గురించి మాట్లాడడానికి ఆయన ఎవరా? ఆయన బైబిల్ పాస్టర్. గురించి చెప్పండి. ఆయన క్రిస్టియన్సీ సరే, చెప్తాడా, సరే. శూద్రులకి వెళ్ళి చెప్తాడా? బైబిల్లోకి పోయే ముందు ఆయన బైబిల్ గురించి మాట్లాడమని మనం చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? శూద్రుల మీరు గురించి చెప్పండి. మాట్లాడతాడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు బానిసత్వాన్ని ప్రోత్సహించేది ఏదైనా కూడా మనం వ్యతిరేకించాలా లేదా? వాళ్ళ బైబిల్ సో ప్రోత్సహించింది. బైబిల్ ప్రోత్సహిస్తుంది. బైబిల్ ప్రోత్సహించింది బానిసత్వం. అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు ఆయన శూద్రుల గురించి, దళితుల గురించి మాట్లాడుతున్నారు. హలో చెప్పండి. మీ అంటే బైబిల్ గురించి మాట్లాడండి, బైబిల్లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడండి. వాళ్ళు వెలికి తీసి మరి చెప్తున్నారు, వాటి గురించి మాట్లాడండి. మీరు కాదు ఇప్పుడు తెలివి కలిగిన బ్రాహ్మణుడు అని చెప్పేసి అన్నారు అరే కదా. బైబిల్ గురించి మాట్లాడేయాలి, అంతా కట్ చేసేయండి ఆయన్ని. కట్ చేసేయండి ఆయన్ని. దళితుల్లో తెలివి కలిగినటువంటి వాళ్ళు లేరా? దళితుల్లో తెలివి కలిగిన వాళ్ళు లేరా? ఇస్మాయిల్ గారు, ఆయనకి బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి లోపాల గురించి వారు వెలికి తీసి మరి మీ గ్రంథాల్లో ఈ విధంగా ఉందండి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. దాని గురించి ఇంకోటి అంటే అది హిందూ గ్రంథాలలో కూడా ఉంది అని చెప్తారా, లేదంటే మా లోపాలు చెప్పినటువంటి దళితుల గురించి మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఐలన్ గారు తనక ఇస్మాయిల్ గారు చెప్పండి. నా మాట వినిపిస్తుంది, చెప్పండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పినటువంటి మాటకు మించినటువంటి మాట బైబిల్లో మరొకటి లేనే లేదు. అదేనండి, బైబిల్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులను తక్కువ చేసి మాట చూడమని ఎప్పుడు ఏనాడు కూడా చెప్పలేదు. కాంటెక్స్ట్ వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి ఒక ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ కౌగిటి భార్య అయినను, నీ ప్రాణ స్నేహితుడైనను రహస్యముగా నిన్ను ప్రేరేపించి మనము వెళ్లి ఇతర దేవతలను పూజించుతాము రమ్మని చెప్పిన ఎడల వానికి సమ్మతింపకూడదు, వాని మాట వినకూడదు, వానిని కరుణనింపకూడదు, వారిని జాలిపైన చూపకూడదు, వానిని దాచకూడదు, నిశ్చయముగా వానిని చంపవలెను. ఏంటిది? ఒక్క నిమిషం, దాని వివరణ ఇస్తారు ఇస్మాయిల్ గారు. వానికి మరణ శిక్ష అందరికంటే ఇప్పుడు బైబిల్ నా మాట మీకు వినిపిస్తుంది, చెప్పండి. దానికి వివరణ వినబడుతుంది. నాకు అవకాశం చెప్పండి. వాళ్ళని మ్యూట్ లో ఉంచండి. మ్యూట్ లో ఉంచండి. చెప్పండి వినిపిస్తుంది. వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. రైట్ ఆడియన్స్లకు బొమ్మను దానికి నేను సమాధానం చెప్తాను, వాళ్ళని మ్యూట్ లో పెట్టండి. రైట్, చెప్పండి, వివరణ ఇవ్వండి. ఇప్పుడు బైబిల్ అనేటటువంటిది, బైబిల్లో ధర్మశాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంది. అర్థమైందండి? ధర్మశాస్త్రము అనేటటువంటిది ఎవరికి ఇవ్వబడింది అంటే, హలో వినిపిస్తుంది, చెప్పండి.
ధర్మశాస్త్రము అనేటటువంటిది యాకోబు కుమారులైనటువంటి 12 మంది కుమారులు 12 గోత్రాలకు ఇవ్వబడింది. ఆ 12 గోత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పుకున్నటువంటి వాస్తవం ఏమిటి అంటే, మీరేమి హాస్యంగా నవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలా నవ్వుకోవాల్సి వస్తే మీ గ్రంథాల్లో కూడా గోల్డెన్ గురించి మాట్లాడవయ్యా. ఎవరికి తప్ప రైటా చెప్పు, తను కంప్లీట్ అది తప్ప రైటా చెప్పు. ఆయన మా గ్రంథాలకు వస్తున్నాడు, అది మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు వాళ్ళ గ్రంథాల గురించి తీసి మాట్లాడినప్పుడు మీ గ్రంథాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అంటుంది ఏంటంటే అది తప్ప రైటా చెప్పాలి. అది ఎవరికి చెప్పాడు అనేది కాదు, తప్ప రైట్ అని మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడట్లే, మేము మౌనంగా ఉంటున్నాం. మేము వివరణ ఇచ్చినప్పుడు మీరు వినాలి. రైట్ చెప్పండి ఇస్మాయిల్ గారు, మీరు చెప్పండి. ధర్మశాస్త్రం అనేటటువంటిది యాకోబు కుమారులైనటువంటి 12 మందికి సంబంధించినటువంటి దానిగా దేవుడు నిర్ణయించి ఇచ్చారు. అది తప్ప రైటా? ఇజ్రాయిల్ అది తప్ప రైటా చెప్పండి, అది తప్ప రైటా? వారికి ఇవ్వబడినటువంటి అది తప్ప రైటా చెప్పండి. నేను నీ దేవుడను. మరి అయ్యా మాకు అదంతా కాదు, అది తప్ప రైటా చెప్పండి. ప్రచారం చేసుకోండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మాకెందుకు చెప్తున్నారు? మా జనాలు ఎందుకు మతం మారుస్తున్నారు? ఏళ్ళెందుకు గొర్రెల్లా చేస్తున్నారు? మీరు సగం గొర్రెలు, ఏళ్ళని సగం గొర్రెలు కింద చేస్తున్నారు. అది ఎందుకు? ఆ ఇజ్రాయెల్ బుక్ మీకు ఎందుకయ్యా? మీకేం సంబంధం? ఇజ్రాయెల్ బుక్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు క్రైస్తవులు వెళ్తే తిరిగి తొంతారు వాళ్ళు. ఎవరికి భాస్కర్ గారు మీరు అడ్డుపడిపోకండి, మీరు అడ్డుపడిపోయి నిదానికి తెలిసిపోతున్నాయి. మాకు అదంతా కాదు, తప్ప రైటే చెప్పండి. భయం ఒకవేళ గుండెల్లో ఉందేమో. అర్థమైందా? చెప్పండి ఇస్మాయిల్. ముందు మీరు వాస్తవాలను వినండి. మీరు వాస్తవాలు వింటే వాస్తవం ఏంటనేటువంటి అర్థమవుతుంది. అక్కడ పర్టికులర్ గా ఇజ్రాయేల్ గురించి చెప్పినటువంటి మాటలు తప్ప రేట్ అడగండి మధు గారు. నీ దేవుడను అని దేవుడు వారికి చెప్పాడు. వారికి ఎందుకు చెప్పాను అది చెప్పండి. ఎందుకు చెప్పాను? ఆయనకి దేవుడు అనేవాడు అలా చెప్తాడా? దేవుడు అనేవాడు అలా చెప్తాడు? వాళ్ళు మనుషులు కాదా? మనుషులకి ఎవడైనా దేవుడు అనేవాడు చెప్తాడు అలాగా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? అది తప్ప రైటే చెప్పు. అది తప్ప రైటే చెప్పు. ఆ దేవుడా కాదా మేము తర్వాత తెలుస్తాం. అది తప్ప రైటే చెప్పు. మేము దేవుడా కాదని మేము తెలుస్తాం. సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ముందుకు ఇది సముచితమైన స్థానమా? ఆడిపోవడానికి ఏళ్ళు చంపండి, మీ పిల్లలైనా పట్టుకొచ్చేయండి, అది పట్టించైనా పట్టుకొచ్చేయండి అని చెప్పడం దేవుడు చేసే పనా? అది దేవుడు చేసే పనా? సింగిల్ క్వశ్చన్. విశ్వాసులు అవిశ్వాసుల పేరిట మనుషులను విభజించేది మీరు కాదా? విశ్వాసులు అవిశ్వాసుల పేరిట మనుషులను విభజించేది మీరు కాదా? అన్యులను ఎవరు అంటారు? అన్యులు మీరు ఏం చేశారు? ప్రపంచం మొత్తం ఎలా నడుచుకున్నారు? వాళ్ళని ఎలా రాజ్యరంపాన్ని పెట్టారు? వాళ్ళ మతాలను ఏం చేశారు? వాళ్ళని ఎలా చంపారు? మీరు శాంతి కపోతాలను ఎగరేసి వాళ్ళని ఏ విధంగా హింసించి చంపించారు? సాయం చేసే చరిత్ర మనిషికి చచ్చిపోగలవు. ఆగయ్య బాబు, ఏం సాయం చేస్తారండి? ఏం సాయం చేస్తారు? ఇస్మాయిల్ గారు ఒక మాట అండి. ఇస్మాయిల్ గారు ఒక మాట ఏంటండి, మీరు మీ దేవుణ్ణి గౌరవించేటువంటి పద్ధతి ఇది కాదు. ఇతరుల దేవుళ్ళను కూడా గౌరవించే పద్ధతి ఫస్ట్ నీ దేవుని గౌరవించే పద్ధతి నేర్చుకో. తర్వాత ఇతరులను గౌరవించే పద్ధతి నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఏం లేదడా అందుకే పాస్ అయ్యారు, గొర్రె అయ్యారు. మరి మనిషి నుంచి గొర్రె అయ్యారు, గొర్రెగా ఈనాటి వరకు కూడా మేము అటువంటి స్వభావ సిద్ధమైన మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. ఒక్క నిమిషం అండి.